బాగుంది యాక్చువల్ గా. ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే కనిపిస్తుంది మాకు. అంటే మరి ఇంకా దీంట్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎలా తీసుకొస్తారనేది సినిమా చూస్తే అర్థం అవుతాము మరి. అయితే యాక్చువల్ గా బ్యాట్ తో బాల్ కొట్టడం చూసాం కానీ మనుషులు ఏంటండి ఆ రకంగా కొడుతున్నారు. అంటే జస్ట్ ఒక నార్మల్ గా ఒక యాక్షన్ దీని కోసం స్టైలిష్ గా ఉండడానికి తీసుకున్నారా, లేదంటే అక్కడ క్రికెట్ డ్రెస్ తో కూడా కనిపిస్తున్నారు కదా, సో ఆ యాంగిల్ కూడా మిక్స్ చేస్తున్నారు దీంట్లో? అదే అంటే వాడి క్రికెటర్ కాబట్టి వాడి చేతిలో ఉండే ఆయుధం ఆ బ్యాటే. వాడు ఎంత మంచి క్రికెటర్ అంటే బ్యాట్ వాడి చేతిలో ఉన్నప్పుడు హీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ వెపన్ అనేంత మంచి క్రికెటర్ కాబట్టి. నువ్వు చెప్తే బెటర్ ఏమో యాక్చువల్లీ ఇది. ఓకే, సో అదేదో స్టైలైజ్డ్ ఎలిమెంట్ కోసం చేసిందే కాదు. ఆఫ్ కోర్స్ అదే చెప్పాను, ఇట్ ఇస్ లుకింగ్ స్టైలిష్, బట్ యూ హ్యావ్ ద రీజన్ ఫర్ ఇట్. ఎందుకు బ్యాట్ యూజ్ చేశాడు అని. బ్యాట్ తన బ్యాట్ చేతిలో ఉంటే తనకు ఉండే కాన్ఫిడెన్స్, ఆ బ్యాట్ ఇచ్చే పవర్ తో తను చేయగలిగే ఆ డామేజ్, సో దానికోసం బ్యాట్ ని యూజ్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ అది డైరెక్టర్ టాలెంట్ దట్ అంత స్టైలిష్ గా కనిపించడం. అయితే ఇది ప్రభాస్ గారి బ్యానర్ ఒక రకంగా చెప్పాలంటే, ఆయన హోమ్ బ్యానర్, యూవీ క్రియేషన్స్, యూవీ కాన్సెప్ట్స్ కూడా. సో మరి ఈ ట్రైలర్ అన్న ప్రభాస్ గారు చూడడం కానీ, ఈ సినిమా గురించి ఆయన మాట్లాడడం కానీ, ఆయన దగ్గరికి వెళ్ళడం కానీ జరిగింది ఎప్పుడన్నా? లేదండి, అట్లాంటిది ఏం జరగలేదు. బికాజ్ ఆయన కూడా కల్కిలో బిజీ ఉన్నట్టున్నారు కదా. బట్ అఫ్ కోర్స్ యూవీ క్రియేషన్స్ అన్నప్పుడు ప్రభాస్ గారి సపోర్ట్ డెఫినెట్లీ ఉంటుంది. వి ఆల్వేస్ హ్యావ్ దిట్ సపోర్ట్ ఫ్రమ్ హిమ్. బట్ పర్సనల్ గా కలవడం అయితే కావలేదు. అంటే మీరు ఎందాక అన్నారు కదా 10 అడుగులకి ఇది ఒక స్టెప్ స్ట్రాంగ్ వేస్తుందని చెప్పి, ఆ ఇంపాక్ట్ కూడా ఉండుంటది యాక్చువల్ గా. మీ ఆ స్ట్రాంగ్నెస్ మీ మైండ్ లో సెట్ అవ్వడానికి యాక్చువల్ గా ఏదంటున్నారు? కాన్ఫిడెంట్ గా వేస్తున్నారు కదా, కాన్ఫిడెన్స్ అక్కడి నుంచి వచ్చిందే అంటున్నా. ప్రభాస్ గారు బ్యాన్ వెనకాల ఉన్నారులే మనకి అని చెప్పి ఆ ఒక్క అడుగు అక్కడి నుంచి వచ్చిందంటారా?